నమస్కారం, సింగం టీవీకి స్వాగతం. బాబుకు సెలవు, మీరు విన్నది నిజమే. చంద్రబాబుకు సెలవు దేని నుంచి? ఎన్నికల నుంచి. ఈ మాటలు వేరే వాళ్ళు ఎవరో కనుక అనున్నట్లయితే మనం నమ్మకపోతాం. కానీ ఈ మాటలు చెప్పింది స్వయాన ఆయన భార్య నారా భువనేశ్వరి. 35 సంవత్సరాలుగా చంద్రబాబు ఎన్నికల్లో పోటీ చేసి 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 అలసిపోయినాడు కదా. ఈసారి కొంచెము రెస్ట్ ఇద్దామని అనుకుంటా ఉన్నాను. కుప్పం నుంచి ఈసారి ఆయనకు బదులుగా నేను పోటీ చేయదలుచుకున్నాను, మీరందరూ కనుక ఆదరించేట్లయితే అని చెప్పింది నారా భువనేశ్వరి. మధ్య అక్కడక్కడ చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి బహిరంగ సభలలో మాట్లాడుతూ న్యాయం గెలవాలి అనేటువంటి పేరుతోటి ఆమె ఈ మొత్తము ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తిరుగుతా ప్రజలను ఓట్లు అడిగేటువంటి కార్యక్రమంలో ఉన్నారు. దాంతోపాటు చంద్రబాబు నాయుడు ఆ మధ్య స్కిల్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 2 నెలలు గడిపొచ్చాడు కదా. దాంతో గుండె ఆగిపోయి ప్రాణాలు కోల్పోయినటువంటి అనేక మంది, లక్షలాది మంది అభిమానులు ఉన్నారు కదా. మరి ఏది ఆ సంఘటనతో ఇదైపోయినటువంటి వాళ్ళు, ఆ లక్షలాది మంది అభిమానులకు తలా ఇంత చొప్పున సాయం చేసే ఉద్దేశంతో ఆమె అక్కడక్కడికి తిరుగుతూ ఉన్నారు. జిల్లాకు ఒకళ్ళో ఇద్దరు, మొత్తం 10-12 జిల్లాలు ఉన్నాయి కదా, ఆ జిల్లాకు ఒకళ్ళో ఇద్దరు చొప్పున సాయం చేద్దామనేటువంటి ఉద్దేశంతో వెళ్తూ ఉంది. అయితే ఇంతకు నిజంగానే చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల నుంచి పోటీ నుంచి తప్పుకోదలుచుకున్నాడా అంటే నాన్ ప్లేయింగ్ క్యాప్టెన్ అనమాట. అంటే పోటీ చేయరనమాట వాళ్ళు. పోటీ చేయకుండానే అంటే యుద్ధంలోకి వెళ్ళక ముందే ఓటమిని ఒప్పుకున్నట్లు అని చెప్పుకోవాలో లేదో మనకు దయతో తెలియదు. మొత్తానికి మాత్రం పోటీ చేయకూడదు అని ఆలోచిస్తున్నట్లుగా తెలిసింది. ఇట్లా కనుక చెప్పేట్లయితే అంటే చంద్రబాబు నాయుడు చాలా కాలం నుంచి కుప్పంలో ఉన్నాడు కదా. అంతకుముందు కొంతకాలం చంద్రగిరి అక్కడక్కడి నుంచి పోటీ చేశాడు, కానీ చాలా కాలం నుంచి కుప్పం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కదా. కాబట్టి ఈసారి కుప్పం నుంచి పోటీ చేయడం లేదు అంటే చంద్రబాబు అలిగాడు బాబు అని చెప్పేసి కుప్పంలో ఉండేటువంటి ఓటర్లు అందరూ హుటాహుటిన బళ్ళు, ట్రాక్టర్లు, 2 వీలర్స్ ఇవన్నీ వేసుకొని వచ్చేసి లేదు బాబు తప్పైపోయింది బాబు, నువ్వే పోటీ చేయాలా, మాకు నువ్వు తప్పితే ఇంకెవ్వరు ఈడ ప్రాతినిధ్యం వహించేదానికి అవకాశమే లేదు అని చెప్పి అంటారని ఇట్లాంటి ట్రయల్ వదిలినట్లుగా కూడా అనుమానించాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు ఏది చేసినా కూడా చాలా ఇంటెలిజెంట్గా, చాలా క్రాఫ్ట్ మ్యాన్షిప్తో చేస్తాడు. ఏంది అటు బీజేపీతో టైఅప్ పెట్టుకోవడం కానీ, ఆ అండతో గెలవడం కానీ, ఆ తర్వాత లెఫ్ట్ లెగ్తో బీజేపీని తన్నడం కానీ, ఆ తర్వాత అంతకుముందు కమ్యూనిస్టులని గత 2-3 సార్లుగా పీకేని, అదే పవన్ కళ్యాణ్ కొద్ది గొప్ప గిరాకీ ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ కూడా వాడుకుంటాడు, ఏం సందేహం లేదు. అదే ఉద్దేశంలో భాగంగా ఈ ప్రకటన చేశారా అని ఎందుకని అంటున్నానంటే, కుప్పంలో చంద్రబాబు గ్రాఫ్, అదే తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ బాగా పడిపోతూ ఉన్నది. కుప్పం మున్సిపాలిటీయే వైసీపీ పరమైపోయింది, తెలుగుదేశం పార్టీ చేజారిపోయింది. కుప్పం మున్సిపాలిటీలలో 25 వార్డులుంటే 18 వార్డుల్లో వైసీపీ జయకేతన ఎగరేస్తే 7 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. అంతకుముందు జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కూడా మొత్తం చిత్తూరు జిల్లాలో 89 పంచాయతీలు ఉంటే వాటిల్లో 70 పంచాయతీలు తెలుగుదేశం పార్టీకి కాకుండా వైసీపీకి వచ్చేసినాయి. అంటే కుప్పం అనేటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు బలం కోల్పోతూ ఉన్నాడు, కుప్పం మీద పట్టు కోల్పోతూ ఉన్నాడు, అక్కడ ప్రజల ఆదరణ కోల్పోతూ ఉన్నాడు అనేటువంటి విషయం స్పష్టం కావడంతో కుప్పం నుంచి తప్పుకొని ఇంకేడైనా కొంచెం వాటంగా ఉండేటువంటి చోట పోటీ చేద్దామా అని ఆలోచన చేస్తున్నాడా, దానికి ముందుగా ఫీడ్బ్యాక్ తెలుసుకోవడం కోసం ఈ ట్రయల్ వదిలాడా అనేటువంటి అనుమానం కూడా వస్తూ ఉంది. సో ఏతావాత చంద్రబాబు నాయుడు ఇప్పుడు పోటీ చేయకపోతే ఇంకా వచ్చేసరికి పోటీ చేసే అవకాశమే లేదు. ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ 75 కదా, 75కు 5 కలిపితే 80 అవుతాయి. ఇప్పుడే పాపం వృద్ధసింహంలాగా ఉన్నాడు, సింహమా కాదా అనేది వేరే ముచ్చటి. మళ్ళీ 80 ఇయర్స్ వచ్చినప్పటికే చాలా కష్టమవుతుంది కదా చంద్రబాబుకి. అంటే ఈసారి గనక సెలవు దొరికింది అంటే ఇక పర్మనెంట్గా సెలవే అనుకోవాలా చంద్రబాబుకు సంబంధించినంత వరకు. కాబట్టి చంద్రబాబు ఇంతకు పోటీ చేస్తాడా? ఒకవేళ పోటీ చేస్తే 1 కన్నా ఎక్కువ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాగానే 1 కన్నా ఎక్కువ అంటే 2 స్థానాల్లో పోటీ చేస్తాడా అనేటువంటి విషయం కూడా చూడాలి. కానీ అంతవరకు ఈ చంద్రబాబు కుప్పం నుంచి చంద్రబాబు పోటీ అనేటువంటి విషయం మీద కాస్తంత సస్పెన్స్ వదులుతుంది. ఎందుకంటే ఈ ప్రకటన చేసింది బయట వాళ్ళు అయితే మనం అనుమానించవచ్చు, కానీ స్వయంగా ఆయన భార్య చేసినందువల్ల దీని వెనకాల ఏదో పెద్ద మతలబు ఉండే ఉంటుందని మనందరికీ అనిపిస్తూ ఉంటుంది. అన్నట్టు మర్చిపోయాను,
ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే దీన్ని సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా, అంటే సింగం టీవీకి సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా దీనికి లైక్ కొట్టండి. అదేవిధంగా మీకు తెలిసినటువంటి వాళ్ళందరితోటి షేర్ తప్పనిసరిగా చేయండి. షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.